నిజ జీవితాన్ని 55 సంవత్సరాలకు పైపడుతున్నటువంటి సినీ జీవితాన్ని అత్యంత అర్థవంతంగా నియమబద్ధమైనటువంటి జీవన విధానంతో, క్రమశిక్షణాపూరితమైన జీవన విధానంతో ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వ శిఖరంగా తనను తాను పద్మశ్రీ అవార్డు వరించిన సందర్భంగా ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు అన్ని ఊర్లలో కూడాను సన్మాన కార్యక్రమాలు, అభినందన కార్యక్రమాలు ఏర్పాటు చేయటం అనేటువంటిది జరగబోతుంది. అయితే ఎవరు చేసే కార్యక్రమం ముందు పాత్రికేయులు, మీడియా వాళ్ళు, నాకు ఎవరు సన్మానం చేసినా ముందు పాత్రికేయుల ద్వారా జరిగే సన్మానానికి ఒక విలువ, గౌరవం ఉంటుంది అంటూ మనల్ని పిలిచి మన చేత సన్మానించబడిన తర్వాత ఆయన బయట రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల అభిమానుల సంఘాల వాళ్ళు చేసినటువంటి సన్మానాలకు అంగీకరించారు. ఇదే విషయాన్ని మురళీమోహన్ గారికి చెప్పి, సార్ మేము మిమ్మల్ని ఫస్ట్ సత్కరిస్తాము, మిమ్మల్ని అభినందించే కార్యక్రమానికి మీరు దయచేసి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరిన వెంటనే ఆయన సరే, మన పాత్రికేయ కుటుంబంతో ఆయనకున్నటువంటి అనుబంధాన్ని గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఒక కుటుంబ సభ్యుల్లాగానే ప్రతి పాత్రికేయుని కూడా ఆయన ఆప్యాయంగా పలకరిస్తుంటారు. పుట్టిన దెబ్బకి ముక్కులోంచి అలా రక్తం బుడబడవ కారిపోయింది. ఆ కారిపోతుంటే అలా వాళ్ళకి ఆ మాస్టర్ కంగారు పడిపోయి ఇంటికి పంపించేశారండి. వాళ్ళ అమ్మగారు ఆ ముక్కు మీద కారిపోతున్న రక్తాన్ని చూసి ఏం జరిగిందంటే కింద పడ్డాడేమనుకుంటే, లేదు లేదు ఇట్లా సారు కొట్టారు అని చెప్పేటప్పటికి నా కొడుకుని ఇంత దెబ్బ కొడతామని చెప్పి ఆ మేడం తీసుకొని స్కూల్కి వచ్చేటప్పటికి ఆ మాస్టర్ వణికిపోతున్నాడు. అమ్మ నేను కావాలని కొట్టలేదమ్మా, ఇట్లా అంటే ఇంకెప్పుడు కొట్టనమ్మా, ఇంకెప్పుడు ఆ రోజు నుంచి మాస్టర్ని ఒక దెబ్బ వేయటం కానీ, సారు మురళీమోహన్ గారు నువ్వు ఎందుకు హోంవర్క్ చేయలేదురా, ఎందుకు స్కూల్కి రాలేదు అని అనటం కూడా లేదు. దాంతో సార్ చదువు అలా 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 సాగిందనమాట. సో ఆ విధంగా స్కూల్ లైఫ్లో కానీ, కాలేజీ లైఫ్లో కానీ చదువు మీద కంటే కూడాను క్యారెక్టర్ కాన్సన్ట్రేట్ చేసినటువంటి వ్యక్తి అయినా, అలాగే బిజినెస్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా విజయవాడలో 1960s ఎర్లీస్లో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడాను బిజినెస్ అనేటువంటి దాన్ని బిజినెస్గా చూడాలి, ఎక్కడా కూడా మన వ్యక్తిగతమైనటువంటి అలవాట్లకు, వ్యక్తిగతమైన బలహీనతలకు మన యొక్క బాధ్యతల్ని పక్కన పెట్టకూడదు అనేటువంటి ఒక క్రమశిక్షణ ఆ వయసు నుంచి అలవరుచుకున్నటువంటి వ్యక్తి అయినా అదే డిసిప్లిన్ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా ఆయన కంటిన్యూ చేయడం జరిగింది. సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది రకరకాల వ్యామోహాలకి, రకరకాల వ్యసనాలకి బానిస అనేటువంటి అభిప్రాయం కొంతమందికి ఉంది. కానీ ఒక అక్కినేని నాగేశ్వరరావు గారిని, ఒక గ్రేట్ రామారావు గారిని, ఒక మురళీమోహన్ గారిని, ఇలాంటి వ్యక్తులను చూస్తే సినిమా ఇండస్ట్రీ యొక్క గౌరవం, సినిమా ఇండస్ట్రీ పట్ల ఉన్నటువంటి అభిప్రాయం మారుతుంది ఎవరికైనా సరే. అలాంటి ఒక డిసిప్లైన్డ్ వే ఆఫ్ లైఫ్ని అలవరుచుకుంటూ 55 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఎన్నెన్నో సినిమాల్లో హీరోగా నటించడమే కాకుండా తర్వాత క్యారెక్టర్ యాక్టర్గా మారటం కూడాను ఒక అద్భుతమే. ఆయన క్యారెక్టర్ యాక్టర్గా చేసి ఒక దేవతండ్రి తిరుపు తీస్తే ఫస్ట్ సినిమాకి ఆయనకి నంది అవార్డు రావటం అనేటువంటిది బెస్ట్ యాక్టర్గా. ఆ తర్వాత నిర్మాతగా 25 పైగా చిత్రాలు నిర్మించడం, ఏ రంగంలో కాలు మోపితే ఆ రంగంలో అత్యద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తూ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, విద్యాదాతగా ఆయన చేసినటువంటి వితరణ అనేటువంటిది ఎవ్వరు 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 అందుకోలేనటువంటి ఒక శిఖరాగ్రమైనటువంటి విజయం అది. 1000 మంది స్టూడెంట్స్ని ఒక్కొక్కరికి సంవత్సరానికి 1,25,000 అంటే దాదాపు 5 లక్షల రూపాయలు ఒక్కొక్క విద్యార్థి మీద వెచ్చిస్తూ, ఒక్కొక్క విద్యార్థి మీద 5 లక్షల రూపాయలు వెచ్చిస్తూ 1000 మందిని చదివించారంటే ఆ లక్ ఏంటి ఒకసారి చూడ అప్పాజీ, ఎంత ఫిగర్ అవుతుందో చూడు ఒకసారి. నేనేగా తీసుకెళ్ళాను, నేను తీసుకొచ్చి. ఇది ఇంకోటి ఏంటంటే ఏది కులాలు మతాలు ఇవి కాదు, ఏం చేసినా ఆయనకు ప్రతి పనిలో కూడా ఒక నిబద్ధత ఉంటుంది, ఒక క్రమశిక్షణ ఉంటుంది, ఒక మున్సూపు ఉంటుంది. ఇంటర్మీడియట్లో 85% మార్కులు రావాలి, డిగ్రీలో ఎంసెట్స్లో కానీ సెట్స్లో 5,000 లోపు ర్యాంక్ రావాలి, 5,000 లోపు ర్యాంక్. ఈ ర్యాంక్ రేపు వచ్చిన వాళ్ళు, ఇంటర్మీడియట్లో వచ్చిన వాళ్ళకు మాత్రం ఆయన చదివించారు. అది ఏ కులానికి సంబంధించిన వాడు, ఏ మతానికి సంబంధించిన వాడు, ఏ ప్రాంతానికి సంబంధించిన వాడు అనేటువంటి క్రైటీరియా కాదు, ఓన్లీ ప్రతిభకై పట్టాభిషేకం కొడుతూ ఆయన చేసినటువంటి ఆ విద్యా వితరణ అనేటువంటిది ఈ రోజున కొన్ని వేల కుటుంబాలలో, 1000 మంది కుటుంబాలలో ఒక వెలుగులు నింపినటువంటిది. ఈ మధ్య నాకు ఒక చాలా ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. మురళీమోహన్ గారిని కలవటం కోసం నేను రెగ్యులర్గా సార్ ఇంటికి ఆఫీస్కి వెళ్తూ ఉంటాను, కలుస్తుంటాను. ఒక లేడీను, ఒక భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. ఆవిడ వచ్చేసి కాళ్ళకు నమస్కరించి, థ్యాంక్ యూ సార్, మీరు మా ఇంట్లో శుభకార్యం ఉంది, మీరు తప్పకుండా రావాలని ఆశీస్సులు అందుకున్నారు. అందుకున్న తర్వాత నేను అడిగాను ఎవరు సార్ అని చెప్పి.
అప్పుడు చెప్పారు. అని చెప్పలేదు, సార్ చెప్పలే, నేను చెప్తానండి అని ఆవిడ చెప్పింది. ఆవిడ సారు సహాయంతో చదువుకొని ఉన్నత చదువులు చదివి ఈ రోజున బాంబేలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్గా పనిచేస్తుంది ఆవిడ. అలాంటి వాళ్ళు ఎంతోమంది, 1000 కుటుంబాల వాళ్ళు 1000 మంది ఉన్నారు ఆ విధంగా. అలాగే ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి విద్యాదాత ఆయన. ఎన్ని సత్కార్యాలు చేసినా, ఏమి చేసినా సరే విద్యాదానాన్ని మించినటువంటి గొప్పదానం లేదంటారు. అలాంటి విద్యాదానం యొక్క విలువను తెలిసి ఆయన ఆ కార్యక్రమాన్ని కొనసాగించారు. మళ్ళీ త్వరలోనే, అంటే మధ్యలో దీనికి ఒక బ్రేక్ పడింది. ఈ విద్యా వితరణకు, ఆ సేవా కార్యక్రమానికి ఒక బ్రేక్ ఎందుకు పడిందంటే, చెప్పేస్తున్నాను సార్, నిజాలే చెప్పాలి అంటే ఆయన చెప్పుకోలేనిది కాబట్టి నేను చెప్తున్నా. ఎందుకు పడిందంటే ఆ బ్రేకు, రాజకీయాల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. చాలా చాలా బలత్కారమైనటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్ళి ఎంపీగా పోటీ చేసి ఒకసారి గెలిచి ఓడిన ఎంపీ అయిన ఫస్ట్ టైం. గెలిచి ఓడిన ఎంపీ అంటే అర్థం ఏంటంటే, రిజల్ట్ అంతా వచ్చి మురళీమోహన్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ద ఎంపీ అన్న తర్వాత కొద్ది క్షణాల్లో రిజల్ట్ మారిపోయింది రకరకాల రాజకీయ కారణాల వల్ల రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో. సరే, ఆ పరిణామాలని మనం చూడలేము. అది గెలిచి ఓడిన సందర్భము. తర్వాత ఏ నియోజకవర్గంలో అయితే అతను ఓడిపోయారనుకున్నారో అదే నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో 1,75,000 మెజారిటీతోటి ఆయన మరలా రాజమండ్రి పార్లమెంటు స్థానానికి ఎన్నికయ్యి ఆ రాజమండ్రి పార్లమెంటుకి ఆయన 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి సేవలు, ఆయన చేసినటువంటి ఆ ఎంపీ లార్డ్స్ని ఎంత సద్వినియోగం చేశారు. అదే నేను చెప్తున్నా కదా, ఏట్లో వేసినా ఎంచి వేయాలనేటువంటి ఒక గొప్ప క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి ఆయన. ఆ విధంగా పార్లమెంటేరియన్గా గారు అద్భుతమైనటువంటి సేవలు అందించారు. ఆ కారణంగా ఆ రాజకీయాలలో ఎవరైనా అక్కడికి వెళ్ళి బాగా చక్కగా బ్యాంక్ బ్యాలెన్స్లు చక్కగా చూసుకుంటారు, బాగా సంపాదించుకుంటారు, గల్లాలు నింపుకుంటారు. కానీ రాజకీయాల్లోకి వెళ్ళి చక్కగా 100 కోట్ల రూపాయలు సమర్పించి వచ్చినటువంటి వ్యక్తి మురళీమోహన్ గారు. ఆ సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు, ఆయన తెలిసిన వారు తెలుసు, ఆయనకి తెలిసిన వారు అందరికీ కూడా తెలుసు. అందువల్ల ఈ విద్యా వితరణ అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి బ్రేక్ పడింది. కానీ మరలా దాన్ని కూడా మరలా కొనసాగించేటువంటి ప్రణాళికలు ఆయన రూపొందించుకుంటున్నారు. ఆయన సంతానం కూడా ఎంత గొప్ప పిల్లలంటే, ఆయనకి ఒక కూతురు, ఒక కుమార్తె, కోడలు, వీళ్ళందరూ. ఆ కుటుంబంలో మేము వెళ్ళాపుకున్నాం, మేము సంపాదించుకుంటాం, మా బతుకు మేము మా ఇది మీద మేము నిలబడతాం, మీరేం చేయదలుచుకున్నారో, ఏ రూపాయిని ఎలా ఖర్చు చేయదలుచుకున్నారో, ఎలా సద్వినియోగం చేయదలుచుకున్నారో చేయండి అని చెప్పినటువంటి గొప్ప సంతానం వాళ్ళు. అలాంటి ఒక వండర్ఫుల్ ఫ్యామిలీ. నిన్ననే ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం ఒక ఆత్మీయ మిత్రులు ఈయనకి పద్మశ్రీ వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలోకి నేను వెళ్ళాను, నాట్ యాజ్ ఎ జర్నలిస్ట్, యాజ్ ఏ పర్సనల్ ఫ్రెండ్ మీతో ఫ్రెండ్ అని అనలేం, కానీ ఆయనకు ఆత్మీయమైన వ్యక్తిగా ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులందరిలో కూడా ఒక్కొక్కరు 1,000 కోట్ల రూపాయల అధిపతులు తప్ప సాధారణమైనటువంటి వ్యక్తులు ఎవరు రాలేదు ఆ కార్యక్రమానికి. వాళ్ళందరూ ఈయనకు చేసిన ఘన సన్మానం, వీరికొన్ను పద్మభూషణ్ వరించినటువంటి నోరి దత్తాత్రేయ గారికి, ఇద్దరికి కలిపి ఆ రోజున చేసిన సన్మానం అద్భుతం అనమాట. వాళ్ళ ఆత్మీయ అది అఫిషియల్గా బయటకు వచ్చేటువంటిది కాదు. అంత గొప్పగా వాళ్ళు చూపించినటువంటి ఆదరణ, ఆయన పట్ల చూపించిన అభిమానం, ద కింగ్ ఆఫ్ రియల్ ఎస్టేట్, ద మెగాస్టార్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అని ఆ రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళందరూ కలిసి చేసినటువంటి కార్యక్రమం అది. దొడ్డా రవి గారిని ఆయన ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. సో ఈ విధంగా ఎటు చూసిన అభినందనల పరంపరలో ఆనంద ఉత్సాహాల మధ్య ఉన్నటువంటి మురళీమోహన్ గారు 86వ జన్మదినాన్ని, ఇది కూడా ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, మొన్న 23వ తారీఖున ఆయనకి పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. 24వ తారీఖున జన్మదిన వేడుకలో ఢిల్లీ నుంచి తిరిగి రావటం. 25వ తారీఖున మురళీమోహన్ గారు కలుద్దాం, అభినందిద్దాం, బొకే ఇద్దాం అంటే ఎక్కడున్నారు అని ఎత్తుక్కుంటే రమడా హోటల్లో షూటింగ్లో ఉన్నారు ఆయన. 86 ఏళ్ల వయసులో బర్త్డే అయిపోయిన మరుసటి రోజునే షూటింగ్లో పాల్గొనేంతగా హ్యాపీగా ఆయన నిరంతరం అలా పనిచేస్తూ ఉండాలి. నిరంతరం ఆయన యొక్క ఆరోగ్య పరిరక్షణలో ఆయన్ని మించిన వాళ్ళు లేరు. ఒకసారి నేను ఆయన ఇంటర్వ్యూ చేస్తే, ఆ ఇంటర్వ్యూలో ఒక గొప్ప మాట బయటకు వచ్చింది. మన నోట్లోకి వెళ్ళే ఆహారం మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తే మన నోట్లోంచి బయటకు వచ్చే మాట మన క్యారెక్టర్ను డిసైడ్ చేస్తుంది అన్నారు. వాట్ ఈస్ దట్, వాట్ సెంటెన్స్ ఇస్ దట్? ప్రతి ఒక్కళ్ళు పాటించాల్సినటువంటిది.
ఆ విధంగా ఏ కోణంలో చూసుకున్న ఒక అద్భుతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న మురళీమోహన్ గారికి మన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఈ విధంగా వాడిని సత్కరిస్తూ, ఇది ఘన సన్మానం కాదు, ఇది ఆత్మీయ సత్కారం. ఘన సన్మానాలు అంటే ఓ ఏనుగు అంబారీలు, ఊరేగింపులు, ఓ వేలాది జనం కాదు. మీడియా అనేటువంటిది మనకి ఇండస్ట్రీకి మధ్య మనం ఒక వారధిలాగా ఉండేటువంటి వ్యక్తుల ప్రేక్షకులకి మధ్య, అలాంటి మనం పట్ల గౌరవంతో ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే మురళీమోహన్ గారు, ఈ సందర్భంగా మీకు ఒక సమనీయంగా సగర్వంగా ఒక విషయం చెప్తాను. ఇండియాలో ఇన్ని భాషలు, ఇన్ని సినిమా ఇండస్ట్రీలు, ఇన్ని రకాలైనటువంటి ఉన్నాయి. టాలీవుడ్ అని, బాలీవుడ్ అని, కోలీవుడ్, హాలీవుడ్, ఈ రకరకాల ఈ వుడ్లు చాలా ఉన్నాయి. కానీ అన్ని వుడ్లో కల్లా టాలీవుడ్ ఈజ్ గ్రేట్ అని మేము ఎలా చెప్పుకోగలమంటే, వీ నెవర్ రైట్ ఎనీథింగ్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్స్. మీ వ్యక్తిగత జీవితాలు తొంగి చూసేటువంటి ఒక కుసంస్కారాన్ని మేము ఏ రోజున అలవర్చుకోలేదు. ఏ రోజున వ్యక్తిగతమైనటువంటి విషయాల పట్ల మేము కాన్సన్ట్రేట్ చేయలేదు. నటులుగా మురళీమోహన్ గారికి ఏదైనా పాత్ర సరిగా చేయలేదనుకో, నటించలేదనుకో, సినిమా బాగా తీయలేదనుకో, నిర్మోహటంగా రాసి పడేస్తాం, అందులో డౌటే లేదు. అదే తప్ప వ్యక్తిగత విషయాలను వాటిని చేయటం కానీ అంటే మనం ఇప్పుడు అలాంటి అనారోగ్యకర ధోరణులకు మన ఫిలిం మీడియా అనేటువంటిది ఎప్పుడూ పాల్పడలేదు. ఈ మధ్య ఏదో సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొన్ని అతిక్రమణలు జరుగుతున్నాయి, అది వేరే విషయం. కానీ బట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆర్ సెల్ఫ్ ఇండస్ట్రీకి మనకి మధ్య ఒక ప్రేక్షకులకు మధ్య ఒక వారధిగా ఉండేటువంటి బాధ్యతను మాత్రం మనందరం సక్రమంగా నిర్వహిస్తున్నామని మాత్రం సగర్వంగా చెప్పగలను సార్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ మధ్యకాలంలో ఐ ఆల్సో కంగ్రాచులేట్ అవర్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కమిటీ ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. ఏ సందర్భం వచ్చినా కూడా ఆ సందర్భానికి తగినట్లుగా రెస్పాండ్ అవుతూ కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఇలాంటి అభినందన కార్యక్రమాలు కావచ్చు, ఎవరైనా బర్త్డే వచ్చినప్పుడు కార్యక్రమాలు కావచ్చు, అన్నీ కూడా చాలా చక్కగా టైం టు టైం చేసుకుంటూ వెళ్తుంది మన నూతన కమిటీ. అలాగే ఎంతో కాలంగా స్తబ్దంగా ఉన్నటువంటి అసోసియేషన్లో చైతన్యాన్ని తీసుకురావటమే కాకుండా రిజిస్ట్రేషన్ అనేటువంటిది కూడా చాలా రిజిస్ట్రేషన్ రెన్యూవల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాలుగా పెండింగ్ పడిన 40 సంవత్సరాల పైగా పెండింగ్లో ఉన్నటువంటి ఒక అంశాన్ని ఈ రోజున టేకప్ చేసి, ఆ చేసిన దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని దాన్ని కూడా మనం అందరం జయప్రదం చేస్తున్నారు. అది నిజంగా అది మామూలు విషయం కాదు. గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ పనులు చేయటం అనేటువంటిది మామూలు విషయం కాదు. ఆ కార్యక్రమాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షుడు బత్తుల ప్రసాద్, ఐ కంగ్రాచులేట్ యూ. బత్తుల ప్రసాద్ అండ్ సురేష్ కొండేటి, అలాగే భరద్వాజ ట్రెజరర్, మిగతా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా జయప్రదం చేయడం అనేటువంటిది చాలా అభినందనీయమైనటువంటి విషయం. ఈ కార్యక్రమంలో ముందుగా మనకు అనుమతి ఇచ్చినటువంటి మురళీమోహన్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ నా రిక్వెస్ట్ బత్తుల ప్రసాద్ అధ్యక్షుడిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆ విషయం దాన్ని ఒకటే వదిలేశారు కాబట్టి చాలా ఆనందిస్తూ సన్మానం మిడ్ల ప్రెస్ పెట్టే అవకాశం మాకు కలిగినందుకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. ఇంతకంటే ఎక్కువ మాట్లాడను. తామ్ర నందితో పాటు 5 ఎకరాల స్థలం ఆ రోజున ప్రభుత్వం అందిస్తే 5 ఎకరాలని తృణప్రాయంగా పరిత్యజించి కేవలం ఆ తామ్ర పత్రాన్ని మాత్రం గౌరవార్థంగా స్వీకరించినటువంటి నిజమైన స్వాతంత్ర సమర యోధులు వాళ్ళ నాన్నగారు. పేరు సార్ మాధవరావు గారు, మాగంటి మాధవరావు గారు. అది అసలు రాజా రామ్మోహన్ రాయ్ తమ్ముడు పేరు కూడా ఇది ఎందుకు పెట్టారంటే దేశభక్తితో ఆ రోజున స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో పెట్టినటువంటి పేరు. తమ్ముడి పేరు వేణుగోపాల తిలక్, బాలగంగాధర్ గారి తిలక్తో ఆయన ఇన్స్పిరేషను, ఆయన మోహన్ దీంతో ఆయన ఇన్స్పిరేషన్తో ఈయన పేరు పెట్టడం జరిగింది. సో నా రిక్వెస్ట్ సురేష్ టు సే ఫ్యూ వర్డ్స్. సినిమా పాత్రికేయులు అందరూ కలిసి ఈరోజు పద్మశ్రీ వచ్చిన సందర్భంగా మురళీమోహన్ గారిని సత్కరించుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. కొంచెం లేట్గా వచ్చినా కానీ ఆయన పద్మశ్రీ అందరికీ హ్యాపీ. పాత్రికేయులతో అందరికీ అంటే ఇండస్ట్రీ అందరికీ హ్యాపీగా ఉంటే మాకు కూడా హ్యాపీగా ఉంటుందని తెలియపరచడం కోసం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీని అడిగిన వెంటనే యాక్సెప్ట్ చేసినందుకు మురళీమోహన్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆయన అజాత శత్రువు అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. సో అలాగే ఎవరికి ఇండస్ట్రీలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నానండి ముందుండే వ్యక్తి మురళీమోహన్ గారు. అలాగే పాత్రికేయులు కూడా నా విషయంలో కూడా ఒకసారి అలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఎంతో ఉత్సాహాన్ని ఇస్తూ ముందుకు తోశారు. బాగున్నప్పుడు సక్సెస్ఫుల్ ఉన్నప్పుడు అందరూ నావాడే అని చాలామంది అంటూ ఉంటారు. కొంచెం అటు ఇటుకేటప్పటికి కొంచెం దూరంగా జరుగుతారు. కానీ మురళీమోహన్ గారు అలా కాదు, నేనున్నాను, నువ్వు గో హెడ్ అనే ఒక మానసిక ధైర్యాన్ని ఇచ్చే ఏకైక వ్యక్తి మురళీమోహన్ గారు, దాంట్లో డౌట్ లేదు. సో ఈరోజు
ఈ సత్కారం వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ, మా కమిటీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు పద్మశ్రీ అవార్డు కేంద్ర ప్రభుత్వం మురళీమోహన్ గారికి ఇచ్చి సత్కరించడంలో ఎంతో సముచితంగా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే ఆయన చేసిన సేవలు అంటే విద్యాదానం అన్ని దానాలలోకెల్లా విద్యాదానం గొప్పదంటారు. అలా ఆయన ఎంతోమందికి విద్యను ప్రసాదించారు. ఇందులో యాక్చువల్గా నా రికమెండేషన్తో నేను ఒక ఇద్దరికి రికమెండ్ చేయడం జరిగింది మురళీమోహన్ గారికి. వాళ్ళిద్దరు కూడా చదువు పూర్తి చేసుకున్నారు. బట్ వాళ్ళు వేరే బోర్డ్స్ అనేది నాకు తెలియదు. బట్ అదొక ఆనందం. అంటే నాకు ఎవరో రికమెండ్ చేస్తే నేను మురళీమోహన్ గారి దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళల్లో ఉన్న ఆ చదువు ఎంత ఇంపార్టెంటు, ఆ చదువు వల్ల వాళ్ళకి ఎంత ఉపయోగం జరుగుతుంది అనేది ఆయన గ్రహించి వాళ్ళ మెరిట్ చూసి ఆయన వాళ్ళకి ఆ విద్య అనేది ఆయన ఒప్పుకొని వాళ్ళని చదివించడం జరిగింది. సో డెఫినెట్గా అలా ఎంతోమంది నాకు తెలిసి కోర్స్ ఆ రికార్డ్స్ అన్నీ మురళీమోహన్ గారి దగ్గర ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ వాళ్ళ తర్వాత వచ్చి మేము మీ ద్వారా ప్రయోజకులమయ్యామని ఆయన దగ్గర చెప్పినప్పుడు ఆ ఆనందం అనేది అసలు మర్చిపోలేము. సో అది నిజంగా గ్రేట్. సో ఈ సందర్భంగా మురళీమోహన్ గారికి అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన మురళీమోహన్ గారికి పద్మశ్రీ వచ్చిన సందర్భంగా సన్మానకార్యంగా మేడిదీపులకు వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. విద్యారంగంలో, సినిమా రంగంలో, మన రాజకీయ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న మురళీమోహన్ గారికి, సుదీర్ఘ చరిత్ర ఉన్న ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు ఈ మీడియా ప్రెస్కు ఇచ్చేసిన మురళీమోహన్ గారికి థ్యాంక్స్, కృతజ్ఞతలు చెప్తూ, ఇంకా మొన్న చెప్పినట్టు పద్మశ్రీతో పాటు పద్మభూషణ్ ఇంకా ఎన్నో అవార్డులు వచ్చి మీడియా మిత్రులతో సంబంధం ఉండి ఆయన ఇంకా ఎత్తు ఎదగాలని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పద్మశ్రీ మురళీమోహన్ గారికి అభినందనలు, నమస్కారాలు. ఇప్పటికే లేట్ అయింది, కానీ ఇప్పటికైనా వచ్చింది. అందుకు మనందరం సంతోషించాలి. ఆయనకు పద్మశ్రీ వచ్చినందుకు, భారతదేశ ప్రభుత్వం గుర్తించినందుకు. ఆయనకి ఎప్పుడో రావాల్సిన అవార్డు అది. సరే, గౌరవ అధ్యక్షులు ప్రభు, కార్యదర్శి బత్తుల ప్రసాద్ గారు, సెక్రటరీ సురేష్ కొండేటి గారు, అధ్యక్షులు బత్తుల ప్రసాద్ గారు, వీళ్ళందరూ చాలా విషయాలు చెప్పుంటారు. నా అనుబంధం నిజంగా ఒక ప్రత్యేకమైంది. ఎందుకంటే ఆయన ఫస్ట్ నేను కలిసింది మా ఊర్లో రంపచోడవరంలో. నేను ఈనాడు రిపోర్టర్గా ఉండేటప్పుడు మా ఊర్లో నమ్మిన బంటు షూటింగ్ జరుగుతుంది. అప్పుడు ఫస్ట్ నేను కలిసినప్పుడు నాకేంటంటే జర్నలిజంలోకి అప్పుడే కొత్తగా వచ్చిన 82లో వచ్చా. అప్పుడు 84 కదా సార్, 84 ఆర్ 80 ఆ ఇయర్లో వెళ్తే అసలు నేను షాక్. ఒక సినిమా పర్సన్ ఎంత బాగా మాట్లాడారంటే, ఒక గంట కూర్చున్నాం. పైగా నేను ఎన్టీఆర్ గారి ఫ్యాను. 82 నుంచి తెలుగుదేశం పార్టీలో తిరుగుతూ ఉండేవాడిని అక్కడ, ఈనాడు రిపోర్టర్గా ఉండటంతో. అలాగా సార్ కూడా ఎన్టీఆర్ గారు అంటే చాలా ప్రత్యేకమైన అభిమానం కాబట్టి అలాగా టాపిక్లు నడిచాయి. కానీ అప్పుడు ఫస్ట్ నేను చేసిన ఇంటర్వ్యూ మురళీమోహన్ గారే. ఫిలిం ఆర్టిస్ట్ నేను చేసిన ఫస్ట్ ఇంటర్వ్యూ. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే అది పబ్లిష్ కాలేదు ఆ ఇంటర్వ్యూ. అది భగవంతుడు కూడా ఎలాగ ఆ కోరిక నెరవేర్చాడంటే, ఆ తర్వాత సినిమా జర్నలిస్ట్గా హైదరాబాద్ వచ్చిన తర్వాత చిన్నబాబు షూటింగ్ జరుగుతుంది. నేను ఫస్ట్ వెళ్ళిన షూటింగ్ చిన్నబాబు అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంటే, బయట అక్కడ కుర్చీలో ప్రశాంతంగా కూర్చున్నారు మురళీమోహన్ గారు. ఎందుకంటే నేను అన్ని సంవత్సరాలు అయింది, గుర్తుంటుందా లేదా, అవును కదా అన్నారు. ఇలాగ నేను సితారాలో నాకు అప్పుడు వినాయకరావు గారు తీసుకెళ్ళి పరిచయం చేసి, ఇలాగ సితారాలో కొత్తగా చేయనంటే వినాయకరావు గారు చెప్పారు, సార్ నా ఫస్ట్ ఇంటర్వ్యూ నేను మిస్ అయ్యాను,
మళ్ళీ ఇది ఛాన్స్ దొరికితే ఒకసారి నేను ఆయన ఇంటర్వ్యూ చేస్తానంటే మాట్లాడు, ఏం పర్వాలేదు అని అన్నాడు. వినాయకరావు గారి ప్రోత్సాహంతో ఫస్ట్ ఇంటర్వ్యూ మరలా సితారాలో ఆయనదే చేశాను. మరొకసారి నమస్కారం చెప్తూ పద్మశ్రీ అందుకున్న మన మురళీమోహన్ గారికి ప్రత్యేకంగా ఈ ముందుగా శుభాకాంక్షలు మీ అందరి తరపున నా తరపు తెలియజేస్తున్నాను. ఇలాంటి ఇంకా ఆయన్ని అవార్డులు రావాలని, ఇంకెన్నో సినిమాల్లో ఆయన నటిస్తూనే ఉండాలి, ఇంకా మనం చూస్తూనే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విషయం ఒకటి చెప్తాను, చిన్న ముచ్చట ఒకటి చెప్తా. ఇప్పుడు మామూలుగా ఫారిన్ కంట్రీస్లో ఈ సాంస్కృతిక సంస్థల వాళ్ళు, రకరకాల సాంస్కృతిక సంస్థల వాళ్ళు ఇక్కడ నుంచి సినిమా యాక్టర్లను తీసుకెళ్ళిపోయి అక్కడ సన్మానాలు చేయటం, ఉగాది వేడుకలు, ఉగాది పండుగలు, లేకపోతే పురస్కారాలు, అవార్డులు చేస్తుంటారు కదా. అలా తీసుకెళ్ళినటువంటి ఒక సంస్థ ఒకటి దుబాయ్లో ఒకటి ఉంది, అబుదాబిలో. ఆ కుర్రోడు నాకు చాలా తెలిసిన కుర్రోడు, పన్నెండు. మీ రోజు ఇలా తీసుకొచ్చి ప్రతి సంవత్సరం తీసుకొచ్చి ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు కదా, మీకు మోస్ట్ కంఫర్టబుల్గా ఫీల్ అయిన వ్యక్తి ఎవరు అంటే, ఎందుకంటే వీళ్ళని తీసుకెళ్ళి హోటల్స్లో పెడితే రకరకాల విన్యాసాలు చేస్తుంటారు, రకరకాల గొంతెమ్మ కోరికలు కోరుతుంటారు, వాళ్ళని పీల్చి పిప్పి చేస్తుంటారు. అలా అలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు, మిమ్మల్ని మోస్ట్ కంఫర్టబుల్ జోన్లో పెట్టిన వ్యక్తి ఎవరు అంటే, వ్యక్తులు ఎవరు అంటే, ద వన్ అండ్ ఓన్లీ నేమ్ ఐ హర్డ్ ఈజ్ మురళీమోహన్ గారు. అతను చెప్పాడు, అతను చెప్పిన మాట, మురళీమోహన్ గారు అన్న దేవుడు అన్న ఆయన మేము తీసుకొచ్చి స్టార్ హోటల్స్లో పెడతాం, ఆయన రేంజ్కి ఆయన మేము గౌరవంగా ట్రీట్ చేస్తాం, కానీ ఆయన వీళ్ళకి అనవసరంగా రూపాయి ఖర్చు పెట్టించకూడదు, వీళ్ళతో బయటికి వెళ్తూ రూమ్కి వెళ్తూ డిపార్ట్మెంటల్ స్టోర్ దగ్గర ఆగి వాటర్ బాటిల్ కూడా ఆయన కొనుక్కెళ్తారని ఆయన డబ్బులతోటి. స్టార్ హోటల్లో వాటర్ బాటిల్ అంటే 400-500 ఛార్జ్ చేస్తారు ఫారిన్ కంట్రీస్లో. అలాంటిది అది ఆ ఖర్చు మాకు ఎందుకంటే డిపార్ట్మెంటల్ స్టోర్లో వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళేటువంటి గొప్ప వ్యక్తి అన్న, మేము ఏం పెడితే తింటారు, ఎలాంటి కంఫర్ట్ ఇస్తే అదిలో ఉంటారు, అలాంటి వ్యక్తులు ఎన్నిసార్లు వచ్చినా పూజించుకొని మేము గౌరవించుకుంటామని చెప్పాడు. ఇంకా వరస్ట్ ఎవరని కూడా అడిగాను, ఒక ప్రముఖుడి పేరు చెప్పారు, ఎందుకులే కానీ అమ్మ నన్ను ఎరికిద్దామని జరగదు. సో ఇంత చక్కని వ్యక్తిత్వం, మంచితనం కలిగినట్టు మురళీమోహన్ గారిని మన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఈ విధంగా సన్మానించుకోవటం అది చాలా వెరీ ఔచిత్యానికి మారాకు తొడిగినటువంటి సందర్భంగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమంలో తదుపరి అంశం ఏంటంటే, మురళీమోహన్ గారు వారి స్పందన తెలియజేస్తారు. స్పందన తెలియజేసిన తర్వాత ఓ చిన్న ప్రశ్నోత్తర కార్యక్రమం ఉంటుంది సార్. మీట్ ద ప్రెస్ అంటే అదే, ఆ ప్రశ్నోత్తరం కార్యక్రమం త్వరలో ఒక హాఫ్ అన్ అవర్లో ముగించుకొని నేను ఇప్పుడు మురళీమోహన్ గారి స్పందన. యాక్చువల్గా ఏమైందంటే, అతడి సినిమాలో కూడా డిసప్పాయింట్మెంట్ అనేది లేదు, బాగానే ఆడింది, మంచి పేరు వచ్చింది. ఇప్పటికీ కూడా ఆ సినిమా గురించి ఎక్కడికి వెళ్ళినా కూడా మాట్లాడతారు. అది మాటలు, అందులో డైలాగులు కానీ, పాటలు కానీ, కామెడీ సీన్లు కానీ, ఎవ్రీథింగ్ చాలా సక్సెస్ఫుల్. అయితే ఏంటంటే, మేము మొదటి నుంచి కూడా మొదటి సినిమా దగ్గర నుంచి జగమేమాయి అది వారాలబ్బాయి ఫస్ట్ సినిమా జేబేరి బ్యానర్ మీద, దానికి ముందు మురళీ చిత్రాన్ని బ్యానర్ పెట్టి దాంట్లో రామదండు సినిమా చేసాం, పిల్లల సినిమా. అది కూడా బాగా సక్సెస్ అయింది. మాకు ప్లానింగ్ ఏంటంటే, ఎప్పుడు కూడా మేము పేపర్ మీద ప్లాన్ చేసుకుంటాం సినిమా అనగానే, దీనికి క్యాస్టింగ్ ఎంత అవుతుంది, ప్రొడక్షన్ ఎన్ని రోజులు పడుతుంది, ఎంత అవుతుంది అని మేము బడ్జెట్ వేసుకుంటాం. ఆ బడ్జెట్కి 10% అటు ఇటు తప్ప ఎప్పుడు కూడా బడ్జెట్ 10% దాటి ఇంకో చోటికి వెళ్ళటం అనేది జరగల. తర్వాత 3 నెలల్లో, ఇవాళ సినిమా మొదలు పెడితే 3వ నెలలో ఖచ్చితంగా 100వ రోజు నాటికి సినిమా రిలీజ్ అవ్వాలి అనేది ఒక పద్ధతి పెట్టుకొని పద్ధతి ప్రకారం చేసాం సిస్టమేటిక్గా. అది అతని దగ్గరికి వచ్చినప్పుడు అట్లా చేయలేకపోయాం. బహుశా అప్పటికి పద్ధతులు మారినాయి, చాలా మారినాయి, టెక్నాలజీ మారింది, ఇవన్నీ అవటం మూలంగా. అసౌకర్యం అంటే సినిమా సక్సెస్ డబ్బుల గురించి కాదు, ప్లానింగ్ లేకుండా అయిపోయింది సినిమా, బడ్జెట్ ఏంటో తెలియకుండా అయిపోయింది, ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియదు అనేటటువంటి భావన కలిగిన మాట మాత్రం వాస్తవమేనండి. అలా అని మీకు చెప్పి మానలేదు, కానీ అప్పుడే ఆ సినిమా జరుగుతూ ఉండగానే రాజకీయ ఎంట్రీ జరగటం, ఒకసారి నా కాన్సన్ట్రేషన్ అందులో దిగిన తర్వాత, ఇందాక ప్రభు గారు చెప్పినట్టుగా ఫస్ట్గా నిలబడింది రామారావు గారు. ఫస్ట్లో అడిగారండి పిలిచి, మేము అప్పుడు మనందరం కూడా మెడ్రాస్లోనే ఉన్న రోజుల్లో వచ్చి అడిగితే, మీరు ఎంపీగా పోటీ చేయండి అంటే నేను చెప్పాను, సార్ మీలాగా సాక్రిఫైస్ చేసి నేను రాలేనండి, నాకు ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయి, పిల్లలు చదువుకుంటున్నారు, ఇటు ఇటు కాకుండా అవటం నాకు ఇష్టం లేదని చెప్పి అని చెప్తే పాప కన్విన్స్ అయ్యారు ఆయన. తర్వాత మళ్ళీ కొన్నేళ్ళు అయ్యేటప్పటికి అన్ని రకాలుగా సెటిల్ అయ్యావని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పిలిచి, ఆ రోజు రామారావు గారు చెప్తే నువ్వు కాదన్నావు, ఇప్పుడు చెయ్యి అని చెప్పి మళ్ళీ ప్రశ్న ఇచ్చారు. అప్పుడు కూడా నో అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతే, మరి కోటేశ్వర శివప్రసాద్ గారు
కంబాటి రామ్మోహన్ గారిని పంపించి ఎలా అయినా సరే ఒప్పించి తీసుకురా అన్నారు. దాదాపుగా 5 గంటల సేపు మా ఇంట్లో కూర్చొని నన్ను కన్విన్స్ చేసి ఒప్పించారు. ఆ దిగిన తర్వాత ఫస్ట్ ఎలక్షనే నా ప్రభు చెప్పినట్టుగా గెలిచి ఓడిపోయాను. టీవీలో కూడా వచ్చేసింది, గెలిచారు అది ఇదని. అంటే 7 కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి ఎంపీకి. 6 కాన్స్టిట్యున్సీస్లో 40,000 మెజారిటీ వచ్చింది. ఈ లాస్ట్ ఇంకొక కాన్స్టిట్యున్సీ ఉంది, దాంట్లో కూడా ఇంకా అవ్వలేదు ఇంకా కౌంటింగ్. అది ఏం జరిగిందో నాకు తెలుసు కానీ చెప్పలేను. అది రాజకీయంగా నన్ను కావాలని ఓడించారు అక్కడ. నన్ను ఓడించాలనేది కాకుండా అక్కడున్న కాంగ్రెస్ క్యాండిడేట్ని గెలిపించుకోవడం కోసం చేశారు. అది అటు సెంట్రల్ గవర్నమెంట్లోని కాంగ్రెస్ వస్తుంది, స్టేట్ గవర్నమెంట్లో కాంగ్రెస్ వస్తుంది. మాకు రాజమండ్రి నుంచి ఎంపీగా ఆయన కావాలి, ఉండవల్లి గారు కావాలి అని చెప్పి ఇచ్చి నన్ను మేనేజ్ చేశారు. ఓడిపోయాను. ఓడిపోయిన తర్వాత పట్టుదల పెరిగింది. ఇంతవరకు జీవితంలో నేను ఎక్కడ ఓడిపోలేదు. ఎక్కడైతే ఓడిపోయామో, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఎత్తుక్కోవాలి అని చెప్పి 5 ఏళ్ళు అక్కడే ఉండి, రాజకీయంలో నేను ఎంపీని కాకపోయినా కూడా అన్ని రోజులు అక్కడే ఉండి 5 సంవత్సరాలు కూడా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి, ఆ తర్వాత మళ్ళీ అదే కాన్స్టిట్యున్సీలో 1,75,000 మెజార్టీతో గెలిచి, నేను గెలవటమే కాకుండా నా 7 ఎమ్మెల్యేని కూడా గెలిపించుకున్నాను. ఇక అంత కాన్సన్ట్రేషన్ ఇదిలో ఒక 15 ఏళ్ళు జీవితం అంతా రాజకీయం వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చి సినిమా తీద్దాం అనుకునేటప్పటికీ సినిమా ఇండస్ట్రీ ఆ రోజుకి ఈ రోజుకి చాలా మార్పులు వచ్చినాయి. టెక్నాలజీగా అద్భుతంగా పెరిగింది. మంచి మంచి సబ్జెక్టులు చేస్తారు. ఇదివరకు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళు ఉన్న దగ్గరే సినిమా రిలీజ్ అయ్యే సినిమా ఇవాళ వరల్డ్ వైడ్గా ఆడుతుంది. సాంకేతికంగా ఇప్పుడు గొప్ప వాళ్ళు వచ్చారు. సాంకేతికంగా కూడా ఎన్నో డెవలప్మెంట్స్ వచ్చినాయి. మరి దీన్ని నేను దాంట్లోకి ఎమర్జ్ అవ్వడానికి కొంచెం టైం పట్టేటట్టు ఉంది. ఆ టైం తీసుకొని పెద్ద సినిమాల జోలికి వెళ్ళను, కానీ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేయాలి, ఎవరిని అడగాలి, ఎవరికి చెప్పాలి అనేది కూడా తెలియనటువంటి అగమ్యమైన గోచర్లో ఉండిపోయాం. ఆ టైంలో ఒకసారి సుబ్రహ్మరెడ్డి గారు ఆర్టిస్టులందరినీ చార్టర్ ఫ్లైట్లో తీసుకుని వెళ్ళి వైజాగ్లో క్రికెట్ మ్యాచ్ ఆడించారు. ఆ క్రికెట్ మ్యాచ్ అయిపోయి తిరిగి వచ్చాడు ఫ్లైట్లో. ఆ రోజు నేను అన్న, చిరంజీవి గారు వీళ్ళు అందరూ ఉన్నారు, ఏమంటే ఇట్లా మనకి ఆర్టిస్ట్ అసోసియేషన్ లేదు, పెద్ద ఆర్టిస్టులు పెద్ద హీరోలకి అక్కర్లే, మీ సమస్యలు మీరే సాల్వ్ చేసుకోగలరు. చిన్న ఆర్టిస్టులకు ఏదైనా వస్తే ప్రాబ్లం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం చెప్పాలి, ఎలా చేయాలి అనేటటువంటి చాలా సమస్యలు వస్తున్నాయండి. అసోసియేషన్ పెడితే బాగుంటుంది అని ఆ ఫ్లైట్లో వచ్చేటప్పుడు ఎయిర్లో చెప్పగానే అందరూ సపోర్ట్ కొట్టారు. డెఫినెట్గా పెట్టుకుందాం అన్నారు. మర్నాడు అందరం కలిసి రామానాయుడు గారి స్టూడియోలో కూర్చొని చేసుకున్నాం. ఫస్ట్ 6 months ఒక నామినేటెడ్ బాడీలాగా వేసుకొని, తర్వాత 1 year తర్వాత 2 years తర్వాత ఎలక్షన్ పెట్టుకుందాం అని అనుకున్నాం. అప్పుడు అందరం కూడా యునానిమస్గా చిరంజీవి గారిని అడిగాం. చిరంజీవి గారు మీరు ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆయన అన్నప్పుడు నాకు ఇటు గురించి పెద్దగా తెలియదు. మురళీమోహన్ గారికి తెలుసు కాబట్టి ఆయన సెక్రటరీగా ఉండేటైతే ఫౌండర్ ప్రెసిడెంట్గా నేను ఉంటాను, ఆయన ఫౌండర్ సెక్రటరీగా ఉంటే చేస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట మీద దానికి ఏం పేరు పెట్టాలి అన్న దాని మీద కూడా నాకు, ఎందుకంటే మలయాళం వాళ్ళది అమ్మ అసోసియేషన్ అనేది ఒకటి ఉంది. అంటే అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అని అమ్మ. దానికి తగ్గట్టుగా రావాలి అని ఆలోచించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ MAA మా అంటే అమ్మ అనే ఉంది. హిందీలో అయితే మా అనే అంటారు, అమ్మ అని పిలవరు. ఇది మంచి పేరు అవుద్ది అని చెప్పి అది సెలెక్ట్ చేసుకొని బాబు గారితో ఆ మోనోగ్రామ్ అయ్యని కూడా చేసాం. ఆ రోజు రూపాయి లేదు అసోసియేషన్కి. ఏదైనా వస్తే చిరంజీవి గారు, నేను, రామానాయుడు గారు, ఇంకొకళ్ళు తలా జేబులు వచ్చి తీసుకొని వెళ్ళి చేసి మా ఇల్లే ఆఫీసు, మా స్టాఫ్ దానికి ఇది చేసాం. చాలా బాగా చేసాం. అది పెద్దదయ్యింది, బ్రహ్మాండంగా జరిగింది. చివరికి మళ్ళీ నేను రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత అది కూడా గాడి చెప్పింది. కొంత కన్ను చూసి ఎంత ఉందో, ఎక్స్ప్రెషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి విలన్ అవుతాడయ్యా అన్నాడు ఆయన. విలన్ అవటం ఏంటండి బాబు, అతనికి ఉన్న టాలెంట్ చూస్తే నాకే మర్చిపోతాను, ఇండస్ట్రీకి మొగుడవుతాడండి అన్న. ఇదే మాట నేను అన్నది, రెండో మాట కాదు, నిజంగా అన్నట్టే. అంత పెద్ద హీరో అయ్యాడు. ఎంత పెద్ద హీరో అయినా ఇవాళకి కూడా నన్ను అన్నయ్య అని పిలుస్తాడు ప్రేమగా. నాకు పద్మశ్రీ అవార్డు వచ్చింది అని తెలియగానే మరుసటి రోజు ఇంటికి వచ్చేసి 1 గంట సేపు ఇంట్లో కూర్చొని సత్కరించి వెళ్ళిన మనిషి. ఎప్పటికీ కూడా అన్నయ్య అనే పిలుస్తాడు ఆయన. అలాంటి అన్నయ్య నాకు ఉండటం చాలా సంతోషం.